ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే సంజీవయ్య సాగర్ గాజులు తిన్న ప్రాజెక్టు ఒక మధ్య తరహా సాగునీటి పారుదల ప్రాజెక్టు. దీన్ని హంద్రీనివ తుంగభద్ర నదికి ఉపనదిపై కర్నూలు జిల్లా గోనిగండ్ల మండలం గాజులదిన్న గ్రామం వద్ద నిర్మించబడింది. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 4.5 టీఎంసీలు కాగా గోనిగండ్ల, కృష్ణగిరి, కోడుమూరు మండలాల్లో మాత్రం రబీలో 24,372 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేలాగా డిజైన్ చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ప్రాజెక్టులో చేర్చినటువంటి 1,32,000 జనాభాలు ఆవాసాలు కలిగినటువంటి ఎమ్మెనుగూరు మున్సిపాలిటీ తాగునీటి అవసరాలు తీర్చేందుకు 4.25 టీఎంసీ నుంచి 5.5 టీఎంసీలు పెంచడం ప్రస్తుత పనుల ముఖ్య ఉద్దేశం. దీనికి బండు ఎత్తును 1 మీటర్ ఎత్తును పెంచడం మరియు దిగువన ఉన్నటువంటి బండు వెడల్పును పెంచడం ద్వారా ఇది సాధ్యపడుతుంది. ఏదైతే మట్టి పనులు పూర్తయి 80% సంరక్షణ పనులు పూర్తయి ఏదైతే 6 కొత్త స్పిల్వే వర్టికల్ గేట్లను నిర్మించి వైర్ రోప్ వే కనెక్షన్స్ పనులు జరుగుతూ ఉన్నాయి. 3, 4, 5, 6 గేట్లు నిర్వహణలోకి వచ్చి 1, 2 గేట్లు ఇంకా నిర్వహణలోకి తీసుకురావడం జరుగుతుంది. అయితే గౌరవ సభ్యులు ఏదైతే ఈ క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి పనులకి అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్స్కి వ్యత్యాసం ఉందని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే గౌరవ సభ్యులు ఇచ్చినటువంటి అభిప్రాయాలు తీసుకొని, ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే పనిచేస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో గత 5 సంవత్సరాల్లో ఈ ఇరిగేషన్ పూర్తిగా నిర్లక్ష్యం చేయబడి విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితుల్లో అధికారులు కూడా అందులోంచి బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నటువంటి స్థితి. ఖచ్చితంగా ఏదైతే గౌరవ సభ్యులు చెప్పినట్లుగా ఈ పనులు ఎంత స్థాయిలో మనకు ఉపయోగపడతాయి, అదేవిధంగా వీటి మీద ఎంతవరకు వాళ్ళకి అవసరమైన పనులు చేసుకుని అవసరం లేని పనులు వదిలేస్తున్నారా ఏంటనేది దీని మీద పూర్తిగా ఎంక్వైరీ అనేది ఒకటి చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే గౌరవ సభ్యులు ఇచ్చినటువంటి ప్రకారం ఈ పనులను కూడా పురోగతి చేసేటువంటి విధంగా, అదేవిధంగా కెపాసిటీ కూడా 5.5 పెంచినా కూడా లేని కెపాసిటీ అంటూ ఉన్నారు. దీనికి ఏదైనా అంటే లోకల్ క్యాచ్మెంట్ రైన్ వాటరే కాకుండా ఇంకా ఏదైనా వాటర్ కనుక అవైలబిలిటీ ఉంటే దాన్ని కూడా ఒకసారి గౌరవ సభ్యుల సహకారంతో దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, వాస్తవ అధ్యక్ష ఏదైతే ఇట్లా గేట్లు కూడా రోప్స్ కూడా రిపేర్స్, ఎందుకంటే ఇదేనే కాదు, నేను కూడా గత 3-4 ఇయర్స్లో చూడడం జరిగింది. ఏదైతే గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోవడం కానీ, పులిచింతల గేట్లు కొట్టుకుపోవడం కానీ, అన్నమయ్య మొత్తం కొట్టుకుపోవడం కానీ మనం చూసాం. ఏదైతే పెదవాగు వాస్తవంగా అది తెలంగాణ గవర్నమెంట్ మెయింటెనెన్స్లో ఉన్నప్పటికీ కూడా ఆయకట్టు చూసినట్లే మనకు 14,000 ఎకరాల వరకు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. దురదృష్టం, ఎందుకంటే ఆ పెదవాగు కూడా సంబంధించి ఆ గేట్లు మరమ్మతు చేయాలి, మళ్ళీ గేట్లని మోడరేషన్లో మళ్ళీ పనులు చేయాలి, స్పిల్వే నిర్మాణం చేయాలని 80 కోట్లు ఆ రోజు గోదావరి బోర్డు ఎస్టిమేట్ చేస్తే ఆ రోజునటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ₹1 కూడా వాళ్ళకి ఇవ్వడంతో ఈరోజు పెదవాగు మొత్తం ఏదైతే రిజర్వాయర్ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. దానివల్ల 10-15 గ్రామాలు నష్టపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంచేత ఏదైతే గౌరవ సభ్యులు చెప్పినట్లుగా ఏదైతే ఈ ఏదైతే రోప్స్ కానీ, అదేవిధంగా గేట్స్ కానీ, ఏదైతే షట్టర్స్ కానీ ఇవన్నీ కూడా ఉండాలి. ఖచ్చితంగా వాటిన్నింటి మీద కూడా దృష్టి పెట్టి ఎంక్వైరీ చేసి పురోగతి సాధిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా గౌరవ సభ్యులు రామాంజనేయులు గారు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఆలూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి వేదావతి ప్రాజెక్టును అయితే చేశారు, కానీ ఏదైతే మట్టిని తవ్వుకుని అమ్ముకునేటువంటి పనులు తప్ప వేదావతి ప్రాజెక్టు పనులు పురోగతి లేదని, ఖచ్చితంగా దాని నుంచి కూడా సంబంధిత డిపార్ట్మెంట్ నుంచి రిపోర్ట్స్ కూడా తీసుకుని దాన్ని కూడా వేగవంతం చేయడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, అతి తక్కువ వర్షపాతం